గ్రాముల బంగారం ధర 1800 దగ్గరగా పెరిగితే సిల్వర్ 1 కేజీ ధర 1900 దగ్గరగా పెరిగింది. ఇన్ఫాక్ట్ దీనికంటే ఎక్కువే పెరుగున్నాయి కూడా, కొంత పడ్డాయి అనమాట. నేను మాట్లాడే టైంకి ఇన్ఫాక్ట్ రూపీ కూడా, మన ఇండియన్ రూపీ కూడా ఆల్ టైమ్ లోకి వెళ్ళింది. 88.8 దగ్గరికి వెళ్ళిపోయింది. అసలు రూపీ ఎందుకు పడుతుంది? దీని రిలేటెడ్ గా రీసెంట్ గా ఉంటున్న ట్రిగ్గర్స్ ఏంటి? ఇన్ఫాక్ట్ ఈ రెండింటికి ట్రిగ్గర్ ఒకటే. ఏంటా ఒకటి? రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా మాట్లాడుకుంటున్నది ట్రంప్. ఇన్ఫాక్ట్ ఈ H1B రిలేటెడ్ గా ట్రంప్ టార్గెట్ చేస్తున్నది అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ని కాదు, ఇండైరెక్ట్ గా ఇండియన్స్. ఎందుకంటే 71% ఆఫ్ H1B ఇండియా నుంచే వెళ్తుంది కాబట్టి, అంటే ఇండియన్స్ కే ఉంటుంది కాబట్టి, ఇంకా ఇద్దరి మధ్యలో ఉంటున్న రిలేషన్స్ వర్సన్ అవుతాయి అనుకుంటే అది గోల్డ్ పై ప్రభావం ఉంటుందని ఎలా రీసెంట్ గా మాట్లాడిన వీడియోలో కూడా మెన్షన్ చేశాను కదా. ఈవెన్ దానికి ముందు బంగారం ఇంకా పెరుగుతుందన్న దాని రిలేటెడ్ గా కూడా మనం కొనడం ద్వారానో అమ్మడం ద్వారానో కాదు, ఈ ట్రంప్ చేస్తున్న అన్సర్టనిటీ కారణంగానే బంగారం ఒక మూవ్ ఉందని. కానీ ఇంతలా మరి రోజు రోజుకి పెరిగిపోతుండడం నాకే కాదు, చాలా మందికి కూడా అది కంఫర్ట్ ని ఇవ్వట్లేదు. బట్ మనకి కంఫర్ట్ ఉందా లేదా అనే దాన్ని బట్టి గోల్డ్ వెళ్ళదు కదా. ఈ క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి స్క్రీన్ మీద గమనించారంటే పై రెండు లైన్స్ ఏంటంటే జ్యువెలరీ రిలేటెడ్ గా, పైది ఫ్యాబ్రికేషన్, కిందది ఫిజికల్ గోల్డ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని గమనించవచ్చు. బట్ దాని కింద ఉన్న గ్రీన్ లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక టైంలో డిప్ అయింది, ఒక టైంలో పడింది సెంట్రల్ బ్యాంక్స్ నుంచి ఉంటున్న బయింగ్ యాక్టివిటీ. బట్ దాని తర్వాత ఎక్కడికైతే వెళ్ళిందో దాని నుంచి ఇప్పుడు మోర్ దాన్ డబల్. ఇంకా మీకు చెప్పాలంటే ఈ డిమాండ్ ని చూడండి. 2021 లో ఎలా ఉండేది సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి బయింగ్, ఆర్ దానికి ముందు ఎలా ఉండేది, ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఎక్కడుంది వాళ్ళ బయింగ్. ఇక్కడ వచ్చే క్వశ్చన్ అంతా ఇక్కడ నుంచి సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ పడుతుందా, పెరుగుతుందా, ఆర్ ఇలానే మెయింటైన్ అవుతుందా? దట్ ఈస్ ట్రూలీ సపోర్టింగ్ ద గోల్డ్ ప్రైస్. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఏం జరుగుతుంది నాకు తెలీదు, మీకు తెలీదు, ఎవరికి తెలీదు. ఎక్కడికి వెళ్ళి గోల్డ్ ప్రైస్ పడుతుంది అంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కడైతే కొనడం ఆపేస్తాయో అక్కడి నుంచే పడుతుంది. అలా జరగాలంటే ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న ఆ అనిశ్చిత పరిస్థితులన్నీ కూడా నార్మల్ అవ్వాలి. సో ఎప్పుడైనా ఒక ధర ఆగాలంటే, ఏదైనా పెరుగుతున్నది ఆగాలంటే దాని డిమాండ్ ఆగాలి కదా. సో ఇక్కడ సెంట్రల్ బ్యాంక్స్ ఒక డిమాండ్ ఎలా ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అర్థమైతే ఇది చూపించాలనుకున్నాను. బికాస్ ఇన్ని రోజులు నేను నోటి మాటగానే కదా చెప్తూ వచ్చాను, సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ కొంటున్నాయి అంటే ఎంత కొంటున్నాయి, గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఇది మనకు అర్థం కావాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్.